నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ నక్కలోల సెంటర్ వద్ద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నక్కలోల జీవనశైలి మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు నేనే పిలిచి ఇల్లేస్తామన్నారు. ఇక్కడ నివసిస్తున్న వారు దోమలు ఎక్కువ ఉన్నాయి అని నా దృష్టికి తెచ్చారని, దోమల నిర్మూలనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే మార్గమని, 2 నెలలు ఆగండి దోమలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారాయణ కోరారు. నేను గత 2 నెలల్లో ఇది రెండోసారి రావటం, ఈ ఏరియాకి రెండోసారి రావటం జరిగింది. ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న వస్తువులు, అంటే నక్కలు అంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతారు. వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చదువులు రావాలి, వీళ్ళ యొక్క జీవనశైలి మారాలన్నా ఏది జరగాలన్నా చదువులు ఇంపార్టెంట్. చదువుకి హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా హోప్ వస్తుంది. హోప్ వచ్చినప్పుడు వాళ్ళ జీవనశైలి కూడా మారుతుంది. వాళ్ళలో ఆ మారాలనే ఉద్దేశం అటువంటిది లేదు. అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ఇంతే అనేది ఉంది. అది కరెక్ట్ కాదు. నేను అదే అందరికీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు మారండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ మారుతారని. అయితే ఇక్కడ పాపం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా లేవు. వీళ్ళెవరికి ఎక్కువగా మెజారిటీ కొందరు రేకులలో ఉన్నారు, కొందరు వచ్చి ట్యాచ్లలో ఉన్నారు, కొందరు వచ్చి టార్పాలిన్ పట్లు వేసుకొని ఉన్నారు. అయితే ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే జీవనం గడుపుతున్నారు. అయితే వీళ్ళు చాలామందికి టిట్కో ఇళ్ళు అప్పుడు ఇచ్చామంట. వాళ్ళే చెప్తున్నారు, సార్ టిట్కో ఇళ్ళు మీరు ఇచ్చారు, అప్పుడు 500 రూపాయలు మీరే కట్టారు, కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు. ఆ రోజు మీరు 500 కట్టారు, కానీ మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అది దారుణం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు కూతురు ఇలా 2-3 తయారైతే అదే ఇంట్లో ఉంటున్నారు. కనీసం వాళ్ళకిస్తే వాళ్ళు బయటకు పోవటం వల్ల అదే ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉండే ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా చేయాలి. టాయిలెట్స్ లేక పిల్లలు ట్రాక్ మీద పోతున్నారు. ఆ ట్రాక్ పైన ఉండే చిన్నపిల్లలు కాబట్టి రాళ్లతో ఆడుకోవటం అది సహజం. రైల్వే పోలీసులు కూడా కేసులు పెడుతున్నారంట. నేను యాక్చువల్గా రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని ఏదో కేసు పెట్టారన్నారు, మాట్లాడమన్నారు. నేను మాట్లాడేది దొరకలేదు, మళ్ళీ మాట్లాడతాను. అలా కెనాల్ సార్, ఆ కెనాల్ వల్ల భరించలేకపోతున్నాం, దోమలు భయంకరంగా ఉన్నాయి. దాన్ని ఒక్కటి చేయించండి సార్, క్లీన్ చేయించమంటున్నారు. క్లీనింగ్ అనేది ఒకరోజు చేస్తే జరిగేది కాదు. దానికి పరిష్కార మార్గం పర్మనెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పర్మనెంట్గా చేస్తే అసలు ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఆ ఓపెన్ డ్రైన్స్లో నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు. అదే నేను చెప్పాను, 2 నెలలు ఆగండి, ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని పూర్తి చేసేది చేస్తాం, మిగిలిండే 10-15% కంప్లీట్ చేస్తామని చెప్పాను. ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా వాళ్ళు ఆ కాలువ చూపిస్తారు, ఆ డ్రైనేజ్ చూపిస్తారు. ఆ మురుగు చూడండి సార్ ఎంత ఉందో. ఆ మురుగు వల్ల దోమలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాం. ఆ దోమల వల్ల అనేకమైన మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి అది క్లీన్ చేయించమంటున్నారు. క్లీన్ చేయించడం అనేది కావాలి, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దోమలు లేని నగరం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే. దానికి మార్గం ఏంటంటే భూమి లోపల నెల్లూరు సిటీ మొత్తం లైన్లు వేస్తున్నాం. 550 కోట్లతో ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, వంటగది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆ భూమి లోపల ఉండే పైపులకు కనెక్షన్ ఇస్తే ఒక్క చుక్క నీరు సైడ్ కెనాల్స్లో ఉండదు, సైడ్ కాలువల్లో. అప్పుడు దోమలనే ఉండవు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేస్తాం. అంతేకాని అనేక పనులు 2014-19 చేసాం, కొన్ని పూర్తి చేసాము, కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవి 5 సంవత్సరాలు వీడు చేయలేదు. తెలుగుదేశం రాగానే ఫస్ట్ అవన్నీ టేకప్ చేసి పూర్తి చేస్తూ ఇల్లు లేని ప్రతి పేద వాళ్ళకి పిలిచి ఇల్లు ఇస్తాం. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మేమే పిలిచి వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం.
ప్రతి కుండల్లో నిలిచాడు, సొంత నిధులతో కాపు భవనము, అంగన్వాడీ స్కూళ్ల నిర్మాణం, పాఠశాలలకు బస్సు సెంటర్లు, పారిశుద్ధ్య యంత్రాలు, ఇరిగేషన్ కాలువ. గ్యాస్ వాడటం లేదు, పొయ్యి వాడుతున్నారు ఇంకా. సైడ్ వచ్చాడు పేరు ఆయన చూస్తే మీకేమి ఇద్దరు రేషన్ కార్డులో ఉన్నారని వాళ్ళు కట్ చేస్తారు. సపరేట్ చేసుకోలేదా? అప్లై చేయలేదా? 2 నెలలు ఏమైనా చేస్తావా, ఇంట్లోనే ఉంటావమ్మా? సైడ్ కొడుకేం చేస్తున్నారు? ఏం చేస్తావమ్మా? లోపల ఉంటారు వాళ్ళ అమ్మ. ఇది అమ్మాయి చిన్న అమ్మాయి, ఇంకొక అమ్మాయి కూడా ఇక్కడే కాలేజీలో వచ్చినాము. అందరూ ప్రైవేట్ జాబులు, చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. ఆయన డిగ్రీ చదివి కూడా మా ఇంట్లో అయితే 3 డిగ్రీలు చదువుతున్నారు సార్. కనీసం ఎన్నేళ్ళు అయిపోయింది, అన్నేళ్ళు అయిపోయింది డిగ్రీలు చదివి కూడా. 5 ఏళ్ళు ఏం కాదు, దానికి ముందు నుంచే డిగ్రీలు చదివినారు. మీరేం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటారా? హలో, స్కూల్కి పోతున్నా? స్కూల్కి పోతున్నా? నీ ఫోన్ ఉంటే ఇచ్చుకో. ఆల్ఫోన్ అందరూ సపోర్ట్